మొన్న ఒక డైలాగ్ అయితే నాకు రక్తం ఉడికించింది. కోదండం సార్ ఏమంటాడంటే, నీళ్ళెక్కడన్నా కిందికి పోతా అంటే కానీ పైకి ఎక్కిస్తారా, మూర్ఖత్వం కాదా అన్నాడు. ఎదురెక్కేయడం మూర్ఖత్వం కాదా అన్నాడు. అదే మరి నీరు పళ్ళ మెరుగు అని ఆంధ్ర వాళ్ళు మనల్ని తెలంగాణ ఉద్యమం కాలంలో మీకు నీళ్లు రావు, నీళ్లు కింద ఉన్నాయి, మీరు మీద ఉన్నారని చెప్పింది కదా. మరి ఎందుకు సార్ కొట్లాడింది మనం? 1200 మంది పిల్లల బలిదానాలు ఎందుకు? ఆంధ్రుడు చెప్పింది ఏంటి, అయిపోయేది కదా. మీరెందుకు ఇబ్బంది పడ్డారు? అవసరమా? నీళ్లు పైకి ఎక్కేలేమా? ఇన్నిసార్లు అమెరికా పోయిన కాలిఫోర్నియా స్టేట్ పోయినప్పుడల్లా అక్కడ లేవు ఆ నీళ్లు పైకి ఎక్కించిన సంఘటనలు. అరైజోనాలో కానీ అవన్నీ కూడా 100 ఏళ్ల నుంచి వాళ్ళు నీళ్లు పైకి ఎక్కించుకొని వాడుకుంటాను కదా. ఇట్లా మాట్లాడితే ఏమనుకోవాలమ్మా, బాధ అనిపించదు. అదే ఇది వాళ్ళ విజ్ఞాతిగా వదిలేద్దాము. బట్ డ్యామ్ కు బ్యారేజ్ తేడా తెలుసుకోవాలి వాళ్ళు. ధవళేశ్వరం కృష్ణా బ్యారేజ్ మళ్ళా కట్టిందనే విషయం తెలుసుకోవాలి. నాగార్జున సార్లో విపరీతమైన సీపేజ్ ఉంటుందని తెలుసుకోవాలి. లేకపోతే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక కెమెరా పట్టుకొని డ్యామ్ మధ్యలోకి వెళ్ళి లోపలికి వెళ్ళండి అని చెప్పాలి. అక్కడ ఎంత సీపేజ్ ఉన్నదో వాళ్ళకి అర్థం కావాలి. ఆ డ్యామ్ మీద నిలబడితే కూడా సీపేజ్ వాటర్ ఎట్లా ఒక నదిలాగా పోతుంటుందో వాళ్ళకి అర్థం కావాలి. తుంగభద్ర డ్యామ్ దగ్గర నుంచి, బాక్రానంగల్ డ్యామ్ దగ్గర నుంచి, ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి అన్ని కూడా స్టార్టింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొనే సంగతి తెలుసుకోవాలి.